ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి కారణమైంది గాంధీ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే. నెహ్రూని ప్రధానమంత్రిని చేసింది ఆయనే, కాంగ్రెస్ పార్టీ నాయకుడే. అట్లాగే జిన్నాని ప్రధానమంత్రిని చేసింది ఆయనే, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే. ఫైనల్గా ఆ తర్వాత లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి వచ్చిన శవాలతో భారతదేశానికి అర్థమైంది దేశ విభజన ఎంత దుర్మార్గంగా జరిగింది అన్నటువంటిది. ఆ టైంలో దాన్ని చల్లార్చడం కోసమంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించినటువంటిదే భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు 300 సంవత్సరాల పాటు దండయాత్రల కారణంగా ముస్లిం రాజులు దండయాత్రలు, ఆ తర్వాత 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు ఆ దండయాత్రలు చేసిన రాజుల్ని దేవుళ్ళుగా ప్రొజెక్ట్ చేస్తూ మన పాఠ్యపుస్తకాల్లో రాసిన పుస్తకాల ద్వారా అసలు నిజాలు చచ్చిపోతున్నాయి. కాబట్టి నిజమైనటువంటి చరిత్ర చెప్పాలి అంటే అది తీసుకెళ్లి కమ్యూనిస్టులకి ఇచ్చి ఆ చరిత్ర నిజమైనటువంటిది కాకుండా వక్రీకరణతో కూడిన రాయించుకొచ్చారు. రెండో పక్కన సోమనాథ ఆలయం, కాశీ, మధుర, అయోధ్య ఈ 4 ఆలయాలు ఏవైతే గుళ్ళు కూలగొట్టి మసీదులు కట్టారో వాటిని తొలగించి వాటి ప్రదేశంలో గుడి కట్టి తద్వారా సంపూర్ణంగా సామరస్య భావన తీసుకురావాలి అంటే అప్పుడు ఓకే అని చెప్పినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత కథ మార్చి సోమనాథ్ చటర్జీ ఆలయ ప్రారంభానికి వెళ్ళలేదు. ఇప్పుడు అట్లాగే అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి దాన్ని ఏమంటారు శిలాన్యాస్ మొట్టమొదట చేసింది రాజీవ్ గాంధీ. ఆ గుడి తలుపులు తెరిపించింది రాజీవ్ గాంధీ, దాని రాజకీయ ప్రయోజనాల కోసం. ఏది షాబానో కేసులో రాజ్యాంగాన్ని మార్చి మైనార్టీ బుజ్జగింపు కోసం హిందువులకి ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం చేస్తున్నారన్న విమర్శ వచ్చింది కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం శిలాన్యాస్కి అక్కడ రామాలయం గుడి తెరిచింది రాజీవ్ గాంధీ. దాన్ని వినియోగించుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నుండి అయోధ్య అంశం ఆయనే చెప్పాడు కదా అది గుడి తలుపు తెరిచామని. కాబట్టి ఆ గుడి ఎందుకు కట్టకూడదు అంటూ ప్రారంభించినటువంటిది బాబర్ కట్టడం కూల్చివేత, ఆ పైన ఇవాళ అయోధ్య రామాలయం. ఇవాళ అదే గుడికి దర్శనానికి రానంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇదే వింత.